సముద్రంలో ఉన్నప్పుడు సముద్రంలో ఓడలో ప్రయాణం చేసేవాడికి ఎటు చూసినా గానీ నీళ్ళే, సముద్రమే కనబడుతుంది. మరి అలా సముద్రంలో ఓడలో ప్రయాణించే వ్యక్తి తను అనుకున్న గమ్యానికి చేరాలి అని అంటే అతను గమ్యానికి చేర్చేది ఏంటి? ఆ ఓడలో ఒక దిక్సూచి అనేది ఒకటి ఉంటుంది. ఆ దిక్సూచి అంటే దిక్కులు చూపించేది. అతను ఏ వైపుగా వెళుతున్నాడు, ఏ వైపుగా వెళితే అతను అనుకున్న గమ్యానికి చేరగలడు, ఈ ఓడ ఏ వైపుగా వెళుతుందని ఎప్పటికప్పుడు అతనికి చూపించేది అనమాట. అక్కడ ఎదురుగా, అయ్యా నువ్వు ఉత్తరానికి వెళుతున్నావు, నువ్వు వెళ్ళవలసిన దక్షిణానికి తిప్పు ఓడ అని ఎప్పటికప్పుడు ఆ దిక్సూచి సముద్రంలో ప్రయాణం చేసే ఆ ఓడలు నడిపించే ఆ నావికుడుకు మార్గాన్ని చూపించి తను అనుకున్న గమ్యానికి చేర్చడానికి దిక్సూచి ఎంత ఉపయోగమో, లోకమనే ఈ సముద్రంలో మనిషి ప్రయాణం సాగిస్తున్నాడు. మానవ జీవితం కొనసాగుతుంది. ఎక్కడికి దీని గమ్యం? నువ్వు ఎలా నడుస్తున్నావు నీ జీవితంలో? ఇలా నడిస్తే ఎటువైపుగా వెళ్ళిపోతావు? అంతిమంగా నీ బ్రతుకేమైపోతుంది అని ఎప్పటికప్పుడు నిన్ను సరిచేసే, నిన్ను మంచి మార్గం నడిపించే, నువ్వు మార్గం తప్పినప్పుడు నిన్ను హెచ్చరించే, గద్దించి నిన్ను సరిచేసి మంచి మార్గంలో నడిపించేదే నీ చేతిలో ఉన్నటువంటి వాక్యం. అదే బైబిల్ కదా. అల్టిమేట్ గా దేవుడు బైబిల్ ఇవ్వటం ఉద్దేశమే అది.